హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం జరిగింది. అదేంటంటే తెలంగాణలో మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లిస్ట్ అనేది రావటం జరిగింది. అంటే లిస్ట్ అంటే శాంక్షన్ లిస్ట్ అనేది మనకు కాదండి. మీరు అప్లై చేసుకున్నారా లేదా అంటే మీరు ప్రజాపాలనలో కానీ లేదా మీ ఇంటికి సర్వే విధంగా కానీ మీ ఇంటికి వచ్చి చెక్ చేశారు కదా, మీకు ఇల్లు ఉందా లేదా, అసలు మీ గతంలో వచ్చిందా లేదా అని మీకు సర్వేర్ వచ్చి చెక్ చేశారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు అప్లికేషన్ చేశారా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీ అప్లికేషన్ నెంబరు, మీది అసలు ఎవరు అనేది సర్వే చేశారు అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు చూసుకోవాలన్నమాట. దానికి సంబంధించి మీరు ఎప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర మీకు ప్రజాపాలన ఇచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్ కానీ లేకపోతే మీ ఫోన్ నెంబర్ కానీ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ కానీ సెర్చ్ చేసుకోవడానికి వీళ్ళు అనేది మనకు ఆప్షన్ ఇచ్చారనమాట. దానికి సంబంధించి ఇక్కడ నేను డీటెయిల్ చూపిస్తాను, ఏ విధంగా చెక్ చేసుకోవాలో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ గూగుల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ లిస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసి మనకి ఇక్కడ కింద అఫీషియల్ లింక్ అనేది మనకి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది చూడండి. దీనిపైన క్లిక్ చేసుకోండి అనమాట. మనం దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక పేజ్ అనేది రావటం జరుగుతుంది, అఫీషియల్ పేజీ. ఇక్కడ అఫీషియల్ పేజీ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ కనబడుతుంది కదండి, మోర్ అనే ఆప్షన్. ఈ మోర్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ అప్లికేషన్ డేటా సెర్చ్ అని కనపడుతుంది కదా, అప్లికేషన్ సెర్చ్ అని దానిపైన క్లిక్ చేసుకోవాలన్నమాట. దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ సెర్చ్ బై అనేది కదా, అంటే మీ మొబైల్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఆధార్ కార్డ్తో నెంబర్ తెచ్చుకోవచ్చు, అప్లికేషన్ నెంబర్, ఎఫ్ఎస్సి కార్డు, ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అని టైప్ చేశాను కదా, మొబైల్ నెంబర్ అనేది సెర్చ్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ సెర్చ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను ఒక మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఒక మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది రావటం జరుగుతుంది. వెయిట్ చేయండి, వస్తుంది, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి రావటం అనేది జరిగింది చూడండి. ఇక్కడ మీకు రావటం అనేది జరిగింది. ఈ అప్లికేషన్ నెంబరు, మీ అప్లికేషన్ డేట్కి మండలు, మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క సర్వేర్ ఎవరైతే సర్వేర్ చేస్తారో ఆ నెంబర్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఏ ఊరు అని ప్రతిదీ రావడం జరుగుతుంది. మనకు దీంట్లో తెలుసుకోవాలి అంటే మీరు ఇందిరమ్మ ఇళ్ళకి అప్లికేషన్ చేశారు, దానికి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది మీకు ఇక్కడ కనబడడం జరుగుతుంది. దీంతో శాంక్షన్ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.